తెల్లోళ్ళు వెళ్ళిపోయారని సంబరపడుతుంటే సట్టి ముక్కోళ్ళు వచ్చి సెటిల్ అయ్యేటట్టున్నారని భయపడుతున్నాడు సింహాన్నని మేసం మేలేసే బైరెడ్డి. సంటి పిల్లకాయలకి చాక్లెట్లు ఇచ్చినట్టు 4 లైన్ల రోడ్లేసి తొండి చేస్తున్నారని చెప్పడానికి వచ్చాడు. హలో బైరెడ్డి, ఇవాళ ఎవరు మన టార్గెట్? చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా పార్టీలో చేర్చుకొని ఉంటే పొగడతా కూర్చునేవాడివి. ఆయన ఎందుకో రైతు అనేటప్పటికీ ఆయనకు మరి ఏందో అలర్జీ వచ్చేటట్టుంది. వడ్డమ్మ బడవ, నదుల్ని కలుపుతుంటే అంత మాట అంటావా? కొంతమందికి వాసన పడదు, ఒక ఏదన్నా వాసన కొడితే వాంతికి చేసుకుంటారు. అంటే రైతు అనే పదం వచ్చేటాళ్ళకల్లా వాంతికి చేసుకునేటట్టున్నాడు. రైతులకు ఇది వరకు ఏ సీఎం ఇంత చేయలేదని జేసీ దివాకర్ అన్నాడు, వినలేదా? రైతులను అరెస్ట్ చేస్తా, రైతులను లోపల పెట్టి మళ్ళీ రైతు యాత్రలు, బస్సు యాత్రలు. రైతు కోసం చంద్రన్న, ఎవరి కోసం అనుకున్నావు మరి? మాలాంటి వాళ్ళని అవసరం చేసి మీరు మళ్ళా డబ్బా కొట్టుకుంటే రైతు రాజ్యం అని తిరుగుతున్నారు. మా నాయనే నిన్ను అరెస్ట్ చేస్తే రైతులకు అన్యాయం చేసినట్ట? కాదయ్యా, రైతు రాజ్యం అని డబ్బా కొట్టుకుంటున్నారే మీరు. ఐఏబి ఏదైతే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగు ప్రతి జిల్లాలో జరపాలి. ఏది పెట్టినారా మీరు? నీకు కావాల్సింది మీటింగేగా, పెట్టిద్దాంలే. రోడ్లు, రింగు రోడ్లు, మెట్రో రైళ్లు, సింగపూర్, జపాను, ఇవన్నీ అర్థమే కావడం లేదు రైతులకు. పాపం నువ్వు కూడా కోటేసి తిరగాల్సి వస్తుందని భయమా? జపాన్ ఆడుందో కూడా తెలియదు బాబు వాళ్ళకు. ఒరే అదే అంత పని బైరెడ్డి, వరల్డ్ మ్యాప్ చూడు. తెలిసిందంతా ఒకటే, జపాన్ వాళ్ళకు నడ్డి ముక్కు ఉంటుంది అంతే, రైతులకు తెలిసింది. పోనీ సింగపూర్ ఏడుంటుందన్నా తెలుసా? సింగపూర్ వాడు ఎవరు అంటే పొట్టికుంటాడు, బుడ్డకుంటాడు, వాడు నడ్డి ముక్కు ఉంటుంది అని తెలుసు. అంతేగాని రైతుకు ఏం తెలుసు ఇవన్నీ? నీకేం కావాలో మాత్రం అడగబాక. వాళ్ళకి సట్టి ముక్కులు ఉంటే ఏంది, పొట్టిలాగులేస్తే ఏంది? రాయలసీమకు మేలు చేస్తారా? రైతులను ఆదుకుంటారా? జీవితంలో ఎవరిని పొగడలేదంటున్న జేసీనే గ్యారంటీ అని చెప్తున్నాడు. పచ్చి అబద్ధం నమ్మొద్దండి ఎవరే కానీ, నేను చెప్తున్నా. ఇది నిపాసు గల నమ్మే వాళ్ళను కూడా నమ్మొద్దంటే అట. గతంలో మీరు పదే మోసం చేశారు. వ్యవసాయం దండగన్నాడని రాళ్ళేశారుగా, పండగ చేసి చూపిస్తాడంట. అమరావతి కాదు రాజధాని, రాయలసీమకు రావాలి రాజధాని. ఒరే ముందే అడగాల, టెంకాయ కొట్టే ముందు అడిగితే ఎట్టా కుదురుద్ది? ఈరోజు రాజధాని ఎత్తుకపోయి అమరావతిలో పెట్టి దానికి ఈ నుంచి రోడ్లు వేస్తారంట. చూసావా, నువ్వు అడగకపోయినా రావటానికి పోవటానికి ఎట్టా ఏర్పాట్లు చేస్తున్నారో. మాకు రోడ్లు మా ముఖాన వారేసి 4 లైన్ల రోడ్లు, మీరు క్యాపిటల్ ఎత్తుకపోతుంది. ఆయన సొంత ఊళ్ళో ఏం పెట్టుకోవడంలే, సెంటర్ చూసే సెట్ చేస్తున్నాడు. ఈరోజు ప్రజలలోకి వెళ్ళిపోతా ఉంది. ప్రతి అడుగడుగున మోసం రాయలసీమకే జరుగుతూ ఉందని. వడ్డమ్మ బడవ, నీకు పొద్దుపోవడం లేదని కొత్త ప్రోగ్రాములు పెట్టబాక. ఒక్కటే అడుగుతున్నా, కొండారెడ్డి గుర్తు దగ్గర ప్రజల సమక్షంలో, రైతుల సమక్షంలో, నిపుణుల సమక్షంలో పబ్లిక్గా పంచాయతీ పెడదామనే చంద్రబాబు నాయుడు గారిని డిబేట్కు రమ్మనండి, చర్చకు రమ్మనండి, ఓపెన్ డిబేట్. నీకు పని లేదేమో, సార్ బిజీగా ఉన్నాడు, కుదరదు. ఏదైనా బిజీగా ఉంటే మీ ఇరిగేషన్ మంత్రిని పంపండి. ఏ రోడ్లు వేసేదాకా వాళ్ళున్న చోటికి నువ్వు వెళ్ళలేవా? పాయలేరా, తెల్లోళ్ళు పోయి ఈ దేశం నుంచి. సరే మనకు వచ్చింది స్వాతంత్రం అని మనం అనుకుంటుంటే నువ్వేటా మాట్లాడుతున్నావంటే ఆ స్వతంత్రం ఇంకా ఉండబట్టే. ఇంగ్లాండ్ వాళ్ళు పోయి, ఇప్పుడు ఇంకా జపాన్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు నెత్తిన. అప్పుడు నువ్వు అల్లూరి సీతారామరాజు అయిపోదు గానిలే, ఇంకలే.